హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు తందూరి మసాలా తయారు చేస్తున్నానండి. మనం తందూరి చికెన్ చేసుకున్నప్పుడు, తందూరి కోడి కాల్చుకున్నప్పుడు ఈ మసాలా పెడితే చాలండి తందూరి చికెన్కి. ఓకే అండి, మనం షాప్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకపోకుండా అది ఎలా తయారు చేయాలి ఏంటో మీకు చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలండి అవి, ఎలా చేయాలి, ఏవి ముందేసుకుని వేపుకోవాలి, ఇవన్నీ చెప్తాను మీకండి. గ్యాస్ మీద దలసరగా ఉన్న గిన్నె కానీ మూకుడు కానీ నాన్ స్టిక్ కానీ పెట్టుకోండి. దలసరగా బరువుగా ఉన్నది పెట్టుకోండి, తొందరగా మాడదన్నమాట అండి. ఓకే అండి, గ్యాస్ సిమ్లో పెట్టుకోవచ్చండి. ఫస్ట్ ధనియాలు తీసుకున్నానండి, నేను పావు కప్పు తీసుకున్నానండి. పావు కప్పు అంటే టీ స్పూన్తో ఒక 5 స్పూన్లు ఉంటాయండి. ధనియాలు ఇలా స్లోలో పెట్టుకుని 2 నిమిషాలు వేపుకోవచ్చండి. స్లోలోనే పెట్టుకుని 2 నిమిషాలు వేపుకోవాలండి. అవండి 2 నిమిషాలకి వేగినాయి చూడండి ధనియాలు కొంచెం. ఓకే అండి, తర్వాత జీలకర్ర తీసుకున్నానండి, 2 టీ స్పూన్లు తీసుకున్నానండి జీలకర్ర. మిరియాలు 1 టీ స్పూన్ అండి, లవంగాలు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. యాలకులు 10 తీసుకున్నానండి. నల్ల యాలకులు 2 అండి. దాల్చిన చెక్క 3 ముక్కలు తీసుకున్నానండి, అవి చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవచ్చండి, బాగా ఎగుతాయి అన్నమాట అండి. జాపత్రి 2 తీసుకున్నానండి. జాపత్రి అంటే ఒక్కొక్కరికి ఏదా అని కన్ఫ్యూజ్ వచ్చేస్తుందండి, ఎర్రగా ఉంటుందండి జాపత్రి. ఓకే అండి, జాజికాయ 1 తీసుకున్నానండి. ఇది శుభ్రంగా చితక్కొట్టుకుని వేసుకోవచ్చండి, ఇలా వేసేస్తే ఏగదు కదండి. ఇవిగోండి ఇలా ముక్కలు చేసుకున్నానండి ఒక కాయని. ఇవన్నీ ఒక 5 నిమిషాలు వేపుకోవచ్చండి, సిమ్లో ఉంచుకునేనండి. 5 నిమిషాలండి. ఇలా తిప్పుకుంటూ అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే లేకపోతే మాడిపోతాయండి, కిందవే ఎగిపోతాయి, పైన ఏమో తొందరగా ఏగవమాట అండి. ఇలా తిప్పుకోవడం వల్ల కింద పైకి పైన కిందకి వెళ్తాయి కదండి, దానికోసమనండి. 5 నిమిషాలు వేపానండి ఇవన్నీ. తర్వాత 10 కానీ మీరు కారం పట్టండి, 10 అయితే 10 లేకపోతే 15 తీసుకోండి. ఎండుమిరపకాయలు కారంగా ఉంటే 10 తీసుకోండి, తక్కువ కారం ఉంటే 15 తీసుకోండి. ఓకే అండి, నేనైతే 15 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కూడా ఒకసారి వేపుకోవచ్చండి ఇలాగా. ఒక 5 నిమిషాలు వేపామనుకోండి ఎండుమిరపకాయలు కూడా ఎగుతాయి కదండి. ఇలా లో ఫ్లేమ్ మీదే తప్పండి, హై ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేపొద్దండి, గుర్తుంచుకోండి. స్లోలోనే, అసలు హై మాత్రం పెట్టకూడదండి, అలా పెడితే మాడిపోతాయండి, ఇవేమీ ఏగవు. ఓకే అండి. ఓకే అండి, అవి వేగిపోయినాయండి, ఎండుమిరపకాయలు గట్ట అన్నీ వేగిపోయినాయండి. వేగిపోతే మంచి సువాసన వస్తుందండి, చెక్క చాలా బాగా స్మెల్ వస్తుంది అన్నమాట అండి. 5 నిమిషాలు అయిందండి ఎండుమిరపకాయలు వేసాక ఏగడానికి. ఏమండి, కస్తూరి మేతి వేస్తున్నానండి 2 స్పూన్లు. ఒకసారి తిప్పుకుందామండి, 1 నిమిషం తిప్పుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి వేగినాయో లేదో మీకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఇవి ఉన్నాయండి, చూడండి ఎంత బాగా నలిగిపోతున్నాయి, వేగితే అంత బాగా నలుగుతాయి అన్నమాట అండి. అదిగోండి అలాగా. ఓకే అండి, మీకు వేగినాయి లేనిది తెలిసిపోతుందండి. కసూరి మేతి వేసుకోవడం వల్ల బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మనం మసాలా పట్టుకుని చేసుకుంటే అండి చాలా చాలా బాగుంటుందండి. మనం షాపు దగ్గర నుంచి తెచ్చుకున్న మసాలా కంటే మనం ఇలా సొంతంగా చేసుకుని, అదండి కోడి పలంగా కాలుస్తారు కదండి, దానికి కానీ జాయింట్లు తెచ్చుకుని తొడలు తెచ్చుకుంటాం కదండి, దానికి కానీ అప్లై చేస్తే తందూరి చికెన్ చేసుకున్నామంటే అండి చాలా బాగుంటుంది. ఓకే అండి, వేగిపోయినాయండి, గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చండి. ఓకే, అదిగోండి తందూరి చికెన్ మసాలా రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుందోనండి, మసాలా ఎంత బాగా వాసన వస్తుంది అనుకుంటున్నారు, చాలా బాగా సువాసన వస్తుందండి. చూడండి, మీకు ఇంకా మెత్తగా కావాలంటే కనుక జల్లించేసుకోండి ఒకసారి. ఇలాగే బాగుంటుందని నేనైతే మెత్తగా ఆడలేదండి, ఇలాగే బాగుంటుందండి. ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. తందూరి చికెన్ మసాలా ఫ్లేవర్ ఎంత బాగుందో ఏంటో చూసి మీరు చేసుకుని నాకు ఒక కామెంట్ చేశారనుకోండి, బాగుందో లేదో తెలుస్తుంది కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.